ఇన్ఛార్జి సైతం లేక నిలిచిపోయిన 10కి పైగా నోటిఫికేషన్లు గ్రూప్ 1, 2 మెయిన్ సహా 21 నోటిఫికేషన్ల పరీక్షలు పెండింగ్లో కనీసం తేదీలు కూడా వెల్లడించలేని దుస్థితి. రాజ్యాంగబద్ధమైన పదవి గతంలో ఇన్ని రోజులు ఎన్నడూ ఖాళీగా లేదు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం. కాలయాపంతో ఆందోళనలు నిరుద్యోగ యువత. కూటమి సర్కార్ రాజకీయ క్రీడకు ఉద్యోగార్థులు బలి అంటే అధికారులకు వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, నిరుద్యోగులకు మేలు చేసేలా సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామంటూ హామీలు ఇచ్చిన కూటమి నాయకులు కొత్త సర్కార్ కొలువు తీరాక ఏపీపీఎస్సీ నీరుగార్చారు. మరో ఏడాది పాటు పదవీ కాలం ఉన్న కమిషన్ చైర్మన్ రాజకీయ కుట్రతో ఆగమేఘాల మీద తొలగించి గత నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు జరగకుండా అడ్డుపడ్డారు. కూటమి సర్కార్ నిర్వాహకాలు కాలయాపంతో గ్రూప్ 2, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులతో పాటు మరో 19 నోటిఫికేషన్లకు సంబంధించి నిర్విరామంగా సిద్ధమవుతున్నటువంటి దాదాపు 8 లక్షల మంది పైగా యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ మనం చేసింది ఏంటి, ఏపీపీఎస్సీకి సంబంధించి చివరి దాకా నోటిఫికేషన్ ఇవ్వకుండా లాస్ట్ 6 నెలల ముందు ఇచ్చి చివరికి అది కూడా పూర్తి చేయకుండా చేశారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో అది మిస్ అయ్యారు. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాల దాకా ఇచ్చారు, కానీ క్యాలెండర్ అన్నటువంటిది మిస్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళని అనే అర్హత ఉంటుందా? అందులో 2 నెలలే అయ్యింది. ఖచ్చితంగా 2 రోజులు టైం పడుతుంది. ఈలోపే ఆవేశపడాల్సిన అవసరం ఉందా అన్నది ఆలోచించుకోవాలి. లేకపోతే మర్యాదగా చెప్తే అర్థం కాదా